మనం యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసినప్పుడు అంటే మనకు ఇన్స్పైర్గా అనిపించే వీడియోలు చూసినప్పుడు మనకు కష్టాలు అనేది ఈ విధంగా ఉంటాయా, ఈ విధంగా కష్టాలు పడి జీవితంలో పైకి వస్తారా అని మనకు మోటివేషన్ వీడియోస్ చూసినప్పుడైతే మనకు తెలుస్తుంది. అలాగే జీవితంలో పైకి వచ్చిన కొంతమందిని చూసుకున్నట్లయితే ఎంతో కష్టపడి బిజినెస్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడి సినిమా ఫీల్డ్ లో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి స్టోరీ అయితే ఉంటుంది. నేను ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు పొట్టిమామ అని మీరు పేరు వినే ఉంటారు. సో ఒకసారి అతన్ని చూడండి. సో ఈ పొట్టిమామ అసలు పేరు రవీంద్ర అనమాట. అయితే మనకు ఇతను ఎక్కువగా డాన్స్ చేస్తున్న వీడియోలు అయితే మనకు యూట్యూబ్ లోనైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇతని స్టోరీ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక కన్నీటి గాథేనని చెప్పవచ్చు. ఎందుకో నాకైతే ఈ స్టోరీ సబ్స్క్రైబర్స్ కి అందించాలని నాకైతే అనిపించింది. ఎందుకంటే అతను మనకు వీడియోలో మనం చూసుకున్నట్లయితే అతను సంతోషంగా అయితే డాన్స్ వేస్తూ ఉంటాడు. కానీ అతని జీవిత కథ ఒకసారి మనం గ్రహించినట్లయితే ఒక కన్నీటి గాథేనని చెప్పవచ్చు. ఈయన సినిమా అవకాశాల కోసం మద్రాస్ చుట్టూ తిరిగేవాడు. కానీ ఒక్కరు కూడా ఆయనకు సినిమాలో అవకాశం అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అతను యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిపోవడంతో అతనికి రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం అయితే వచ్చింది. సో అతనికి సంబంధించి మనం ఈ వీడియోలో అతని కన్నీటి గాథ అనేది ఒకసారి చూద్దాము. నా వీడియో చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక ఇమేజ్ పెట్టేసేసి స్టోరీ మొత్తం చెప్తున్నాడని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఒకసారి గ్రహించినట్లయితే మనకు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకు ఇమేజెస్ అయితే కనిపించవు. అందుకే నేను ఏం చేస్తానంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఇమేజెస్ ఆన్లైన్ లో తీసుకొని అవైతే నేను నా వీడియోలోనైతే పెడుతూ ఉంటాను. స్టోరీ మీకు అలా అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఇమేజెస్ అయితే వేరే ఇమేజెస్ ని తీసుకువచ్చి స్టోరీకి తగ్గట్టుగా మీకైతే విజువల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ అనేది నా ఛానల్ కి కూడా కొద్దిగా సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పొట్టిమామ ఎత్తు మనం చూసుకున్నట్లయితే 4 అడుగులు కూడా దాటదు. అలాగే మంచి పర్సనాలిటీతో బాగా బలిసిన వ్యక్తి అయితే కాదు. ఇతనిది చూసుకున్నట్లయితే సినిమా హీరోల వంటి ముఖం కూడా కాదు. ఇతని అసలు పేరు రవీందర్. ఇతని వయసు 57 సంవత్సరాలు. ఇతను యూట్యూబ్ లో డాన్సులు వేస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇతను వేసే డాన్సులు జనాలు వెరిగా చూస్తారు. అతనికి యూట్యూబ్ లో లక్షల మంది వ్యూవర్స్ అయితే ఉన్నారు. యూట్యూబ్ స్టార్ గా మారిన పొట్టిమామది శ్రీకాళహస్తి దగ్గరలో భీమవరం. అతను 7వ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ అమ్మ బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయింది. అతని తండ్రి పేరు వెంకయ్య. అతనికి 18 ఎకరాల భూమి అయితే ఉంది. అయితే అతనికి ఒక ఇల్లు అయితే ఉంది. వాళ్ళ వృత్తిరీత్యా మనం చూసుకున్నట్లయితే వీధి నాటకాలు అయితే ఆడేవాళ్ళు. ఇది వాళ్ళ వారసత్వం నుండి అయితే వస్తుంది. అలాగే పొట్టిమామకు కూడా నాటకాలంటే పిచ్చి. వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే 18 ఎకరాల పొలంలోని 4 ఎకరాలు అమ్మివేసి ఆ డబ్బును అతని చేతిలో పెట్టాడు. ఆ టైంలో అతను శ్రీకాళహస్తిలో జడ్బిహెచ్ బాలురా పాఠశాలలో అతను 10వ తరగతి చదువుతున్నాడు. ఇక వాళ్ళ తండ్రి అలాగా డబ్బులు తెచ్చి తన చేతిలో పెట్టడంతో అతను సినిమాలంటే పిచ్చి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఇక అతను సినిమాలో నటించాలని మద్రాస్ అయితే వెళ్ళిపోయాడు. మద్రాస్ లో ఇతను 2 నెలల పాటు షూటింగ్ ఎక్కడ జరిగినా సరే అక్కడికి వెళ్ళిపోయేవాడు. షూటింగ్లు చూస్తూ కళలతో తేలిపోయేవాడు. ఇక కాలం గడిచిన కొద్దీ అతని చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. అంతేకాకుండా ఒకనొక సమయంలో అతను తినడానికి కూడా అతని దగ్గర డబ్బులు అయితే లేవు. అప్పటి టైంలో అతని కళ్ళలో కేవలం ఆకలి మాత్రమే కనిపించింది. తన కడుపు నింపుకోవడానికి మద్రాస్ లోని ఒక హీరోయిన్ ఇంటి వద్ద అతను ఆ హీరోయిన్ యొక్క కుక్కలను చూసుకునే పనికి ఈ పొట్టిమామ కుదిరాడు. ఎప్పటికైనా సరే సినిమా వాళ్ళ చూపు తన మీద పడుతుందని అతనైతే అనుకున్నాడు. కానీ అది కలగానే మిగిలిపోయింది. అది నెరవేరలేదు. ఒకరోజు అతను మద్రాస్ రైల్వే స్టేషన్ లో పడుకొని ఉన్నాడు. అయితే అతనికి బాగా ఆకలి అయితే వేస్తుంది. అటువంటి సమయంలో ఆ రైల్వే పోలీసులు అతని వివరాలు తెలుసుకొని అతన్ని నాయుడుపేట ట్రైన్ అయితే ఎక్కించారు. చేతిలో అతనికి చిల్లిగవ్వలేదు. రైలు దిగి తన ఊరైనటువంటి భీమవరం వెళ్ళడానికి కూడా అతని దగ్గర చిల్లిగవ్వలేదు. అతను నాయుడుపేటలో రైలు దిగిన తర్వాత తన సొంత ఊరైనటువంటి భీమవరానికి అతను నడుచుకుంటూ వెళ్ళాడు. ఇది సుమారుగా 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 50 కిలోమీటర్లు అతను నడుచుకుంటూ తన సొంత ఊరికైతే వెళ్ళాడు. తన తండ్రి కూడా క్యాన్సర్ తో చనిపోయాడు. పుట్టిన ఊళ్ళోనే అతను అనాథగా మిగిలిపోయాడు. అయితే అతనికి భోజనం ఎలాగంటే అతనికి వారాల వంతు మాదిరిగా వారానికి ఒక ఇంట్లో అంటే అతనికి తెలిసిన వాళ్ళ ఇంట్లో వారానికి ఒక ఇంట్లో అతను భోజనం అయితే చేసేవాడు. ఆ తరువాత అతను వెంకటగిరిలో ఒక బార్ లో సప్లయర్ గా పనికి కుదిరాడు. ఇక అతను పెళ్లి విషయానికి వచ్చినట్లయితే తనను ఇల్లరికంగా ఉండే లెక్క అయితే తన మేనత్త తన కూతురిని ఇస్తానని తన మేనత్త అయినటువంటి గంగమ్మ చెప్పింది. అయితే అతను ఇల్లరికంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. సో తన మేనత్త అయినటువంటి గంగమ్మ కూతురు అయినటువంటి సుబ్బరత్నం అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతనికి 3 కొడుకులు అయితే ఉన్నారు. నాటకాల పిచ్చి అతనికి ఉన్నప్పటికీ దాన్ని బలవంతంగా అణుచుకొని ఆ ఊళ్ళో
తన ఫ్యామిలీని పోషించడానికి అతను మేకలను అయితే మేపుకున్నాడు. ఆ టైంలో వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి మేకపాక అనే ఒక గ్రామం అయితే ఉంది. అయితే ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజ్వల్ అనే యువకుడు అతనిని యూట్యూబ్ లోకి అయితే తీసుకువచ్చాడు. అతని లాగే సినిమాలు పిచ్చి ఉన్నటువంటి ప్రజ్వల్ టెక్నాలజీ బాగా తెలిసిన వాడు. అయితే అప్పటికి పొట్టిమామకు మొబైల్ వాడడం కూడా తెలియదు. మొబైల్ వాడడం తెలియని పొట్టిమామను యూట్యూబ్ స్టార్ గా చేశాడు ప్రజ్వల్. వీరిద్దరు కలిసి సెలక్షన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేయడం జరిగింది. ఇది 4 నిమిషాల కామెడీ స్క్రిప్ట్. అయితే ఇది యూట్యూబ్ లోకి అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇది పెట్టిన తర్వాత దీనికి 20,000 వ్యూస్ అయితే వచ్చాయి. వరుసగా 33 స్క్రిప్ట్లను చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. దాని తర్వాత పిఆర్ మ్యూజికల్ అనే పేరుతో మరో ఛానల్ అయితే యూట్యూబ్ లో క్రియేట్ చేసి సినిమా పాటలను కవర్ సాంగ్ గా చేయడం మొదలు పెట్టారు. ఇక్కడే ఇప్పటి వరకు రవీంద్ర గా ఉన్నటువంటి ఆయన పేరు పొట్టిమామగా మారిపోయింది. పొట్టిమామతో డాన్స్ చేసేందుకు జోడీగా ఎవరు కూడా అమ్మాయి దొరకపోవడంతో జోస్నా అనే చిన్న పాపతో వాళ్ళు మొదటగా కవర్ సాంగ్ చేయడం స్టార్ట్ చేశారు. చిరంజీవి సినిమా అయినటువంటి స్నేహం కోసం సినిమా ఉంది కదా, ఆ సినిమాలోని కైకలూరు కన్నేపిల్ల అనే సాంగ్ ని కవర్ సాంగ్ గా చేశారు. దానికి 3 మిలియన్ల వ్యూస్ వచ్చి యూట్యూబ్ లో వైరల్ అయింది ఆ సాంగ్. దాని తర్వాత కుసుమ అనే అమ్మాయిని తీసుకువచ్చి ఆమెతో కూడా కవర్ సాంగ్స్ అయితే చేశారు. దాని తర్వాత తిరుపతికి చెందిన డిగ్రీ చదువుతున్నటువంటి ఉషా అనే అమ్మాయిని తీసుకువచ్చి ఆమెతో కూడా కవర్ సాంగ్స్ చేశారు. ఇలా వీరంతా ఒక టీమ్ గా ఏర్పడి చిరంజీవి పాటలతో కవర్ సాంగ్స్ అయితే చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే ఆ పాటలన్నీ ఇప్పుడు వైరల్ అయ్యి బాగా వ్యూస్ అయితే వచ్చాయి. దీంతో పొట్టిమామకు ఈవెంట్లకు కూడా పిలిచేవాళ్ళు. దాని ద్వారా పొట్టిమామ ఎంతో కొంత డబ్బులనైతే అతని చేతిలో పెట్టేవాళ్ళు. ఒకప్పుడు అతను సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తే అతనికి సినిమా అవకాశాలు దక్కేవి కావు. ఇప్పుడు అతని వెంట పడుతున్నాయి సినిమా అవకాశాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏకంగా హీరో రామ్ చరణ్ ఉన్నాడు కదా, అతని సినిమాలో నటించే అవకాశం అయితే పొట్టిమామకైతే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవిని కలవాలనేది అతని కళని పొట్టిమామ అయితే చెప్తున్నాడు. చిరంజీవి గారి పుట్టినరోజు ఎప్పుడో అప్పుడే పొట్టిమామ కూడా పుట్టాడు. అంటే చిరంజీవి గారిది పొట్టిమామది సేమ్ పుట్టినరోజు. ఇది ఫ్రెండ్, మీరు చూశారు కదా, విజయం అనేది వయసుతో సంబంధం లేదు. మనం కష్టపడుతూనే ఉంటే విజయం అనేది ఎప్పటికో ఒకప్పుడు మన తలుపు అయితే తడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పొట్టిమామకు 57 ఏళ్ల వయసులో అతనికి విజయం అయితే సొంతమైంది. ఈ వీడియో కనుక మీకు ఇన్స్పైరింగ్ గా అయినట్లయితే ఈ వీడియో చివరిలో జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.